బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. ఆదిమూలం బాధితురాలు రాజీ పడ్డారా? అందుకు భారీ ముడుపులు అందాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా విచారణ సందర్భంగా ఇరు వర్గాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ను డిస్పోజ్ చేసింది కోర్టు. గత నెల 5న తన మీద అత్యాచారం చేశారంటూ బాధితురాలు నానారచ చేశారు. తీరా ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉండడంతో బాధితురాలు రాజీ పడ్డారన్న ప్రచారానికి బలం చేకూరింది. అలాగే మొదట వైద్య పరీక్షలకు కూడా సహకరించలేదు బాధితురాలు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ఆమె వైద్య పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం వెంటనే ఆదిమూలం తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఆదిమూలం కేసులో అయితే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును కొట్టివేయాలంటూ కూడా తన పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఆదిమూలం వర్సెస్ మహిళా నాయకురాల మధ్య జరిగిన వివాదము ఏదైతే ఆమె తనను బలవంతంగా ఆదిమూలం అనుభవించాడంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వీడియోలు విడుదల చేసి తనకు న్యాయం చేయకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసింది. ఆ నేపథ్యంలో ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే తర్వాత పరిణామాల్లో ఆమె అదే రోజు రాత్రి ఏ రోజు రాత్రి వీడియోలు విడుదల చేసిందో ఆ రోజు రాత్రి అక్కడికి తిరుపతికి చేరుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రాత్రి 11 గంటల సమయంలో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోమని పోలీసులు కోరినప్పటికీ 2 సార్లు నిరాకరించింది. ఇదే సమయంలో నెల రోజుల క్రితం జరిగిన సంఘటనలపై కేసు ఏ విధంగా నమోదు చేశారో, అసలు ఈ విషయంలో బాధితుడిని నేనేనంటూ హైకోర్టుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వెళ్లారు. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ కూడా ఆయన వేశారు. దీనికి విచారణకు వస్తుందన్న నేపథ్యంలో మరోసారి ఆమె వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తర్వాత నేరుగా ఏ చర్చలు జరిగాయో ఏమో కానీ పూర్తి స్థాయిలో తను బలవంతంగా ఈ కేసు పెట్టారని, తన ప్రమేయం లేకుండానే కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అబద్ధం అంటూ సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తితోనే ఆమె మాట్లాడినట్లు సమాచారము. దీంతోపాటు హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు ముగిసిన తర్వాత ఈ కేసును 25వ తేదీకి వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు ఏదైతే కోర్టు తీర్పు రిజర్వ్ చేశామో అప్పటి వరకు ఆదిమూలం మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసు పూర్తి స్థాయిలో డిస్మిస్ అయ్యే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులతో పాటు పోలీసులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైతే ఆమె జరిగిన ఘటన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నెలన్నర సమయం పట్టింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు కూడా లేవు దోషిగా నిరూపించుకోవడానికి అని పోలీసులతో పాటు న్యాయ నిపుణులు వైద్య నిపుణులు కూడా చెప్పారు. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆదిమూలం యొక్క పరువు ప్రతిష్టలను భంగం చేయడానికి కొంతమంది తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీలోని నాయకులు కుట్ర పన్నారంటూ ఆదిమూలం మనతో ప్రత్యక్షంగా ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి ఆదిమూలానికి అయితే జరిగే నష్టం పూర్తిగా జరిగిపోయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదే ఏదైతే వైసీపీ ఆదిమూలం వ్యతిరేకులకు కావాల్సింది అది కూడా జరిగిపోవడంతో వారు కూడా సైలెంట్ అయ్యారు. మరోవైపు రాజీ చర్చలు జరిగాయా మరో కారణమైన ఏదైతే ఏమి కానీ బాధితురాలు మహిళా నాయకురాలు అయితే హైకోర్టులో ఈ జరిగిన వ్యవహారానికి తనకు సంబంధం లేదంటూ ఆమె చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తన మీద బలవంతంగా అత్యాచారం చేయలేదు. దానికి సంబంధించి ఏదైతే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అవాస్తవాలన్నీ కూడా హైకోర్టులో చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఉత్తర్వును కూడా హైకోర్టు విడుదల చేసినట్టు తెలుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.